ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఎనామెల్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. అలాగే మనకి క్యావిటీస్ అనేది ఫార్మ్ అవ్వవు. అంటే పుచ్చు అనేది ఫార్మ్ అవ్వదు అనమాట ఈ ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ వల్ల. నెక్స్ట్ లో అబ్రెసివ్ టూత్ పేస్ట్ అని ఉంటుంది. ఇదేంటంటే చాలా జెంటిల్‌గా, సాఫ్ట్‌గా ఉంటాయి. ఎక్కువ హై అబ్రెసివ్‌గా కాకుండా నార్మల్‌గా ఉంటుంది. దానివల్ల ఆ లేయర్ అనేది ఏమీ తక్కువ అవ్వదు. సెన్సిటివిటీ టూత్ పేస్ట్ అని ఉంటుంది. ఇవి ఏంటి అంటే ఎవరికైతే పళ్ళు జుమ్ జుమ్ అనడం ఆర్ అలా సెన్సిటివిటీ ఉండడం వల్ల ఈ టూత్ పేస్ట్ అనేది వాడొచ్చు. ఇది టూత్ పేస్ట్ వాడినప్పుడు మీకు 2-4 వీక్స్‌లో ఈజీగా మీకు బెటర్ రిజల్ట్స్ అనేది కనిపిస్తది. ఇప్పుడు మనం సేఫ్ సైడ్ టూత్ పేస్ట్ ఏవైతే సేఫ్ కావో చూసాం కదా! సో, సేఫ్ కానివి ఏవి ఏంటి అంటే ఈ చార్కోల్ టూత్ పేస్ట్ ఒకటి, అలాగే సాల్ట్ ఎక్కువ ఉన్న టూత్ పేస్ట్ ఒకటి, హెర్బల్ పేస్ట్‌లు ఒకటి, వైట్నింగ్ పేస్ట్ ఇవనేది కంప్లీట్‌గా మనం అవాయిడ్ చేయాలి. అలాంటివి అస్సలు మనం యూజ్ చేయకూడదు. అయితే మనం బ్రష్ అనేది అసలు ఎంతసేపు చేయాలి? ఏంటి అంటే 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు అలా చేస్తూ ఉంటారు. బట్ అది అసలు కరెక్ట్ కాదు. కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అలా చేయడం వల్ల మీకు ఫస్ట్ లేయర్ ఎనామెల్ అనేది పోతది. మీరు కరెక్ట్ వేలో 2 మినిట్స్ బ్రష్ చేస్తే చాలు. ఆ 2 మినిట్స్ ఈచ్ సైడ్ మీరు 30-40 సెకండ్స్ బ్రష్ చేస్తే అది సరిపోతుంది.